హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ ఎస్ఎల్సి ఎయిర్ డ్రాప్ గురించి చెప్పాను కదా, క్లెయిమ్ అయితే వచ్చింది. కాకపోతే స్టేకింగ్ ఆ ప్రాసెస్ ఉంది, పెద్ద రేట్ కూడా ఏం లేదు. ఒక్కొక్క ఆయన వచ్చి 0.0005 ఉంది. సో పెద్ద అమౌంట్ ఏం కాదు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు స్టేక్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి స్టేక్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా రేట్ పెరగచ్చు. సో అప్పుడు విత్డ్రా ఇప్పుడు విత్డ్రా చేసిన పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి అందరికి $5 $10 అలా వచ్చాయి. సో స్టేక్ చేసేసుకొని వీళ్ళు ఇంకా ప్రైస్ పూల్ కూడా పెట్టారు. సో ఆ ప్రాసెస్ అంతా 1 by 1 చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. సో మీకు ఇది మాకు అక్కర్లేదు అనుకుంటే లీవ్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మీరు యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే ఈ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. సో నేను లింక్ ఇస్తాను, ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, అక్కడ లింక్ ఉంటుంది. సో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో నాకు 49,514 వచ్చే టోకెన్స్ బేటా ఎయిర్ డ్రాప్ కింద. సో అది పెద్ద ప్రైజ్ లేదు కాబట్టి పెద్ద ఎయిర్ డ్రాప్ ఏం కాదు ఇది. సో ఇక్కడ మీకు 21 డేస్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రోజు అని ఏం కాదు, క్లెయిమ్ రివార్డ్ అని చెప్పి ఉంది కదా దీన్ని. నెక్స్ట్ వీళ్ళు ఇంకొక చేశారు, 100 million మంత్లీ ప్రైజెస్ అని చెప్పి మంత్లీ ప్రైజెస్ పెట్టారు. సో ఇక్కడ మార్చి 1st వీళ్ళు ఫస్ట్ రెఫల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎస్ఎల్సి టోకెన్ 500 million ఎస్ఎల్సి వెయిట్స్ ఫర్ యూ అని చెప్పేసి ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ మోర్ అని అంటే ఇక్కడ రివార్డ్ బ్రేక్ అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రెఫరల్ టికెట్స్ ఉంటాయి కదా, దీని బేస్ మీద కానీ మీకు ఎస్ఎల్సి టోకెన్స్ వస్తాయి. సీడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో కొంచెం వీడియో లెంత్ అవుతుంది, దాని ప్రకారంగా నేను మొత్తం 1 by 1 చెప్తాను. సో ఇక్కడ మీకు రెఫరల్ టికెట్లు ఓజీ బోనస్ అని ఇచ్చారు. సో టోటల్ రెఫరల్ టికెట్లు అవి ఉన్నాయి అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళైతే క్లెయిమ్ రివార్డ్ అని చెప్పి ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేస్తే 50% ఏమో ఇప్పుడు 40,000 అనుకోండి, 20,000 ఇస్తారు. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, 20,000 50% ఇప్పుడు. మిగతా 6 months వెస్టింగ్ పీరియడ్ అయితే పెట్టారు. రేట్ కూడా ఏం లేదు, ఇది వెస్టింగ్ ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. సో ప్రజెంట్ అయితే ఆ ప్రాసెస్ చెప్తున్నా. ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు కేవైసీ కూడా పెట్టారు. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేము లాస్ట్ నేము యాజ్ పర్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఫిల్ చేసేయండి. ఈమెయిల్ కన్ఫర్మ్ చేయండి. కేవైసీ కంపల్సరీగా చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. స్వైప్ టు క్లెయిమ్ అని చెప్పేసి ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ దాకా తీసుకురండి. చూసారు కదా, మనకి సేమ్ అక్కడ ఎంత బేటా ఎయిర్ డ్రాప్ చూపించింది అంతే వచ్చింది. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు 50% ఇమీడియట్లీ, రిమైనింగ్ 50% వెస్టింగ్ లీనియర్లీ నెక్స్ట్ 6 months అని చెప్పి ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, స్టార్ట్ స్టేకింగ్, కంటిన్యూ వితౌట్ స్టేకింగ్. మీరు ఎన్ని రివార్డ్స్ వచ్చినాయో మీకు స్టేకింగ్ అవసరం లేదనుకుంటే కంటిన్యూ వితౌట్ స్టేకింగ్. నేనైతే స్టేకింగ్ పెడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పెద్ద రేట్ ఏం లేదు. మీకు మాసా గుర్తు ఉంటుంది, ఇచ్చినప్పుడు పెద్ద రేట్ లేదు, తర్వాత మంచి రేట్ వచ్చింది అది. సో దాని ప్రకారంగా నేనైతే స్టార్ట్ స్టేకింగ్ మీద చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కంటిన్యూ విత్ స్టేకింగ్ చేసేసుకోండి. రెండిట్లో ఒకటే ప్రాసెస్. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ అండ్ స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మొత్తం స్టేకింగ్ నాకు వచ్చిన మొత్తం టోకెన్స్ 49,514 కదా, నేను మొత్తం స్టేకింగ్ చేయట్లే. ఇక్కడ మీరు రాగానే సెలెక్ట్ స్టేకింగ్ డ్యూరేషన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సో స్టేకింగ్ డ్యూరేషన్ 3 months, 6 months, 9 months, 12 months, 15, 18 months ఉంది. సో నేను 6 months అయితే పెడుతున్నా. నా దగ్గర నేను 50% అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు రెఫరల్ టికెట్స్ చూడవచ్చు. ఈ సంఖ్య పెరిగితే మీకు బోనస్ 100% అంటే ఇక్కడ 50% ఆ విధంగా వస్తుంది. నేను 50% అయితే పెడుతున్నా. ఓజీ బోనస్ నాకు ఎంత వచ్చింది.
కన్ ఇక్కడ సెలెక్ట్ 6 మంత్స్ పెట్టాను, 50% పెట్టాను. సో రిమైనింగ్ నాకు వచ్చేసేసి ఇంకా రిమైనింగ్ ఏదైతే టోకెన్స్ ఉన్నాయో 25,000, అదే 24,000, వాటిల్లో మళ్ళీ 50% అంటే 12,000 అలాగే నాకు ఇమీడియట్లీగా విత్డ్రా చేసుకుంటారు. మిగతా అన్నీ వెస్టింగ్ పీరియడ్లో వస్తాయి అన్నమాట, 6 మంత్స్. అది అర్థం చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాక్ ఉంది కదా, ఇక్కడ దాకా ట్రాక్ చేయండి. సో ఇక్కడ మీకు కంగ్రాచులేషన్, జస్ట్ స్టేక్ రేట్ టోటల్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. సో కంటిన్యూ చేయండి. ఎందుకంటే నేను స్టేకింగ్ ఎందుకు చేశానంటే, ఇది ఎలాగా మంచి రేట్ లేదు, ఒకటి ప్రజెంట్ ఒక రీజను. సెకండ్ రీజన్ వచ్చి ఫ్యూచర్లో రేట్ పెరగచ్చు. సో ఇంకొకటి వచ్చేసేసి వీళ్ళు మంత్లీ రఫేల్కి మనకి బోనస్ పెరుగుతుంది, ఛాన్సెస్ పెరుగుతాయి. వీళ్ళు ఆ ప్రాసెస్ కూడా ఇచ్చారు. సో అది కూడా నేను చెప్తాను, ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఈ రివార్డ్స్ మీకు స్టేకింగ్ చేసిన వాళ్ళకి ఎలా వస్తాయి అంటే, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో 1 మంత్ అయిపోయిన తర్వాత రఫేల్ టికెట్లు, ఆ రఫేల్ టికెట్లను బట్టి మీకు ఇది వస్తే ఏమో 15 SLC ఈచ్ అని చెప్పి వచ్చింది. సో మెయిన్ ఇక్కడ ఉంది. సో 11 million SLC ఈచ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ రూబీకి వచ్చిన SLC 800 టోకెన్స్ వచ్చాయి. సో ఇది ఎవరికి వస్తే వాళ్ళకి లక్కీ. మిగతా పెద్ద అమౌంట్లు ఏమి లేవు, పెద్ద ప్రైజ్ ఏం లేదు కాబట్టి. నేను రెండో వీడియోలో ఈ కేవైసీ అయిపోయిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలో పార్ట్ 2 కూడా రెండో వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.